సూర్యుడు ఒక గ్రహం. ఆ గ్రహంలో పెద్ద పేలుడు సంభవించి శుక్రగ్రహం దెబ్బతిందట. ఇది సంచలనాత్మకమైనటువంటి కథనం. సూర్యుడిలో మన కంటికి కనిపించని అవతల వైపు భారీ పేలుడు సంభవించడంతో శక్తివంతమైన తరంగాలు, షాక్ వేవ్స్ మన సౌర వ్యవస్థలోకి వెలువడినట్టు ఖగోళ శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ నెల 21వ తేదీన ఈ పరిణామం చోటు చేసుకున్నట్టు వెల్లడించారు. ఈ కరోనల్ మాస్ ఎజెక్షన్ CME ఢీకొట్టడంతో శుక్రగ్రహం వీనస్లో స్వల్ప భాగం దెబ్బతిన్నట్టు కనిపెట్టారు. సౌరోద్గారం తదుపరి లక్ష్యం ఏంటి, మన భూగోళమేనా అనేక సందేహాలు తలెత్తున్నాయి. సెకండ్కి దాదాపు 2474 కిలోమీటర్ల వేగంతో సూర్యుడి నుంచి షాక్ వేవ్స్ వెలువడినట్టు అమెరికా వైమానిక దళం వెల్లడించింది. ఇది అత్యంత వేగవంతమైన శక్తివంతమైన కరోనల్ మాస్ ఎజెక్షన్ అని శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు. 1972-2017లో ఈ తరహా ఉద్గారాలు సూర్యగోళం నుంచి సౌర వ్యవస్థలోకి వెలువడ్డాయి. అప్పట్లో విద్యుత్ గ్రిడ్లకు అంతరాయం ఏర్పడింది. ఇలాంటి ఉద్గారాలను సౌర తుఫాన్లను కూడా అంటారు. భూమికి ఉన్నట్టుగా శుక్రగ్రహానికి రక్షణ అయస్కాంత క్షేత్రం లేదు. అందుకే సూర్యుడి ఉద్గారాల వల్ల ప్రభావితమైనట్టు చెప్తున్నారు. షాక్ వేవ్స్ పయనిస్తున్న ప్రాథమిక మార్గంలోనే శుక్రగ్రహం ఉంది. అయితే ఈ తరంగాలు మరింత విస్తరించి భూమిని తాకే అవకాశం లేకపోలేదని సైంటిస్టులు చెప్తున్నారు. అయితే ఈ తరంగాల వల్ల భూమికి నష్టమేమీ ఉండదని నేషనల్ ఓషియానిక్ అట్మాస్ఫియర్ అడ్మినిస్ట్రేషన్ నిపుణులు స్పష్టం చేశారు. సూర్యుడి అవతల వైపు నుంచి వెలువడే తరంగాలు భూమిని ప్రభావితం చేయబోవని, మనకు ఎట్లాంటి ముప్పు ఉండదని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వెల్లడించారు. కరోనల్ మాస్ ఎజెక్షన్ని వాతావరణ నిపుణులు నిశ్చితంగా పరిశీలిస్తున్నారు.